నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ శ్రావణ మాసంలోనే ఉన్నాం. రెండవ శుక్రవారం రాబోతోంది. ఆగస్టు 1వ తారీఖున రెండవ శుక్రవారం. అయితే ఈ శుక్రవారానికి ఇంకొంత శోభని తీసుకొస్తోంది అష్టమి తిథి రావటం చేత. ఎగ్జాక్ట్లీ. సో శుక్రవారం అష్టమి తిథి. అష్టమి తిథి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైంది. ప్రీతికరమైనటువంటి తిథిగా చెప్తూ ఉంటారు. ఎందువలన అలాగే ఆ శుక్రవారం అష్టమి తిథిని ఎలా చేసుకోవచ్చు మీ ద్వారా? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఎందువలన అష్టమి తిథి అన్నారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు. మీ అబ్బాయి ఇలా ఉంటాడండి అని మీరు చెప్పినట్టుగా ఎవరైనా చెప్పగలరా? చెప్పలేను సార్. నేనే చెప్పగలను. మీరే చెప్పగలుగుతారు. మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అలాగే అమ్మవారే స్వయంగా చెప్పింది దేవి భాగవతంలో, అష్టమి, నవమి, చతుర్దశి నాకు ప్రీతికరమైనటువంటి తిథులు. ఆ రోజుల్లో నా యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అని అమ్మవారు చెప్పింది. అందుకే ఎవరైనా సాధకులు ఉంటారు చూసారా, అష్టమి టు అమావాస్య చేస్తారు సాధన. ఆ సమయంలో మంత్రం తీసుకుంటారు. అష్టమి రోజు మంత్రం తీసుకుంటారు, కొంతమంది గ్రహణం రోజు తీసుకుంటారు, పౌర్ణమి రోజు తీసుకుంటారు, ఇట్లా కొన్ని ఉంటాయి. అలా ఎవరైనా కానీ అష్టమి నాడు గనక ఒక చక్కగా ఒక మనకి కలశం అది స్థాపన చేసుకొని వాళ్ళు గనక నిష్టగా గనక జపం ప్రారంభిస్తే, అష్టమితో అమావాస్య ఎవ్రీ మంత్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు సాధకులు. వాళ్ళకి అద్భుతమైనటువంటి దర్శనాలు కూడా, అమ్మవారి దర్శనాలు జరుగుతాయి ఆ సమయంలో చేసిన దానికి. ఆ 8 రోజులు అష్టమి నుంచి అమావాస్య ఎగ్జాక్ట్లీ 8-9 రోజులు 8-9 రోజులు అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కేవలం అష్టమి రావడం ఒక ఎత్తు అయితే, శుక్రవారం రావడం ఒక ఎత్తు, ఆ రోజు స్వాతి నక్షత్రం రావడం ఒక ఎత్తు, ఆ అష్టమి శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు గురువుతో కలిసి ఉండడం ఒక ఎత్తు. ప్రస్తుతం గురువుతో ఉన్నాడు, మిథునంలో ఉన్నాడు. ఎప్పుడైనా శుక్రుడు కనుక గురువుతో కలిసి ఉన్నప్పుడు, గురువు దేనికి కారకుడు అంటే దేవతా సంబంధించిన ఎనర్జీ కారకుడు గురువు. దైవ బలము, గురు బలము అంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా శుక్రుడు గురువుతో కలిసి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం కాస్త త్వరగా అందుతుంది. అందుకే చూడండి, జాతకం ఇందాక నేను ఒక ప్రశ్న కూడా చెప్పాను. శుక్ర గురువులు కలిసి ఉన్నారు, నేను అయ్యాను నిత్య సంతృష్టి జాతకం అనేది ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటాయి. ఎన్ని కోట్లు పోయినా పోతే పోయింది, సరే ఎవడు పట్టుకుపోతాడులే, బయట పట్టుకుపోతాను, పోతే పోయింది అనుకుంటావు. అంతకుమించి ఏం లేదు. ఐశ్వర్యం ఇంకేమైనా ఉంటుందా సార్? ఉండదు. ఓ 1000 రూపాయలు పోతే దాని మీద పడి ఏడుస్తుంటా, అయ్యో పోయింది పోయింది. ఆయనకి నేను అదే చెప్పా. వాళ్ళ మిసెస్ పాపం బాధపడుతుంది. ఏమండి మా ఆయనకి కెరీర్ ఇంకా సరిగా ఇది అవ్వలేదు, ఏదో బిజినెస్ చేసిన ఇబ్బంది అవుతుంది, అప్పులు అయిపోయి. ఆయన మాత్రం ప్రశాంతంగా ఏదో 2 ఏళ్ళ నుంచి కొంచెం ఇబ్బందిగా ఉందండి. అన్ని కోట్ల అప్పు ఉన్నవాడు. అంటే ఏమిటంటే కోట్ల అప్పులు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్నాడు, కన్స్ట్రక్షన్ దాంట్లో కామన్ అది. అంటే శుక్ర గురువు కాంబినేషన్ ఎంత గొప్పదంటే మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఉన్న దాంట్లో సాటిస్ఫైగా ఉంటారు. ఏడుపు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో అంటే ఈ కాంబినేషన్ ఉన్నటువంటి సమయంలో గనక ఎవరైతే అష్టమి నాడు ప్రారంభించి అమావాస్య వరకు అమ్మవారి చేస్తారో, ఇందులో కూడా రకరకాలు ఉంటాయి. మనకు రకరకాల కర్మలను బట్టి వస్తూ ఉంటాయిగా ఇబ్బందులు. అలాగా మనం అప్పులే తీసుకుందాం. అప్పులే చేసామండి, నాకు రావట్లేదు, క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు శివలింగం తీసుకొని శివలింగం మీద చక్కగా బిల్వపత్రాన్ని పెట్టి నమ్మకం చమకం వస్తే నమ్మకం చమకంతో, లేకపోతే విష్ణు మన ఓం నమ శివాయ అనే నామంతో చేసిన తర్వాత కూర్చొని ఓం అపర్ణాయే నమః ఈ అష్టమితో అమావాస్య వరకు రోజు చేయండి. కలశం పెట్టు, బిల్వపత్రం పెట్టి ఓం నమ శివాయ అని నీరు పోస్తూ అభిషేకం చేయండి. ఒక 108 సార్లు సరిపోతుంది. దాని తర్వాత అపర్ణాయ నమః. అయితే ఇక్కడ నేను ఎప్పుడు కూడా లెక్క పెట్టుకోవద్దని చెప్తాను. ఎందుకంటే లెక్క పెట్టుకోవడం మనం ప్రారంభిస్తే లెక్క మీదే ఉంటుంది, మనసు దాని మీదకి నిమగ్నం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ శివలింగం మీద మనం వేసేటప్పుడు అసలు ఆ నీటిని, ఆ శివుడి యొక్క లింగాన్ని టచ్ చేస్తున్న దాన్ని మీరు ఫీల్ అవ్వాలి. మంత్రం చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణకు ఓం అపర్ణాయ నమః అనే చేస్తున్నాం. అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది, అంటే ఎండిన ఆకు కూడా అమ్మవారు తీసుకోలేదు. దానికి అప్పులు తీర్చేతాలని కూడా దానికి పెద్ద వృత్తాంతం ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు పిలుస్తున్నట్టుగా చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కెమెరామ్యాన్ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళారు, ఎలా పిలుస్తాం? మంత్రాన్ని
పిలుస్తున్నట్టుగా చేయాలి. ఏదో మంత్రం కూడా చేసేసుకోవడం కాదు. పిలుస్తున్నట్టుగా మంత్రం చేస్తే 100% ఆ చేసేటువంటి సాధకుడికి కనిపిస్తుంది దేవత. ఎలా సార్ ఇప్పుడు ఎట్లా పిలవాలి సార్ ఒకసారి చెప్పండి ఫర్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్? పిలుస్తున్నారనుకోండి. మీ అబ్బాయినే పిలుస్తున్నారు. లేకపోతే మీ అమ్మాయినే పిలుస్తుంది. పిలుస్తారా? పిలవరా? అగస్త్య అలాగే అని నేను పిలుస్తాను. పిలుస్తారు కదా! అప్పుడు అలాగే మంత్రాన్ని ఓం అపర్ణాయై నమః, ఓం అపర్ణాయై నమః అంటే అమ్మవారిని పిలుస్తున్నట్టుగా చేయాలి. పిలుస్తున్నట్టుగా చేయకుండా కేవలం మంత్రంలా చేస్తే కాదు. అలా మనసులో పిలుస్తున్నట్టుగా. ఇప్పుడు చూడండి ఎవరికైనా బాగా కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు మనసులో గట్టిగా అనుకుంటాడు భగవంతుడిని. ఎలా అయినా అమ్మా తీరాలి. నన్ను రక్షించు అని. అవును సార్. ఆ ఫీల్ తో చేయాలి. ఆర్ద్రత అంటారు. అలా చేయాలి మంత్రాన్ని. అలా చేయకుండా ఏదో అమ్మయ్య నాకు మాల ఎప్పుడు తిరుగుతుంది. వచ్చేసిందా? వచ్చేసింది ఇప్పుడు తిప్పేసుకుందాం. అని దీని మీద కాన్సంట్రేషను. లేకపోతే ఒకవైపు మంత్రం చెప్తూ ఎటో పోద్ది మనసంతా. మనసైతే అది కామన్‌గా ఫస్ట్ టైమ్ వెళ్ళిపోతుంది. అంటే కొన్ని రోజులు స్టార్టింగ్ సాధనలో ఇది కామన్. అలా కాదండి మాకు ఫైనాన్షియల్‌గానే బాగా ఇబ్బందిగా ఉంది. ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని నమః. నన్ను అడిగితే మీరు మాల పెట్టుకోండి కాదని కాదు. కానీ మీరు ఎక్కువగా టైం పెట్టుకోండి. ఒక గంట సేపు చేస్తా రోజు నేను రాత్రి సమయంలో. ఎందుకంటే అమ్మవారి సాధన ఎప్పుడు కూడా సాయంత్రం సమయంలో చేయమని చెప్తుంది. అంటే 7 తర్వాత చేస్తే తొందరగా ఫలిస్తుంది. కాకపోతే ఈ అష్టమి టు అమావాస్య ఏదైతే ఉందో ఈసారి ప్రత్యేకంగా శుక్రవారం వచ్చింది. శుక్ర గురువులు కలిసి ఉన్నారు కాబట్టి ఆ సమయాల్లో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. పొరపాటును కూడా బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టకూడదు. బ్రహ్మచర్యంలో ఉండాలి. ముఖ్యంగా సంబంధం పురుషులకి ఏదైతే వీళ్ళు సాధన చేస్తారో ఆ శక్తి వీర్యంలో వెళ్ళి దాగుతుందమ్మా. నిర్వీర్యం అయిపోతుంది. నిర్వీర్యం అందుకే నిర్వీర్యం అనే పదం వాడారు. మంచి పదం వాడారు. నిర్వీర్యం అయిపోతుంది. అదొకటి. నేల మీద నిద్రపోవడం. నేల మీద అంటే మరీ భూమి మీద కాదు. కొంచెం చాప వేసుకుని పడుకోవడం. ఉదయం సాయంత్రం చేయండి జపాన్ని. ఓకే. అలాగే ఆ సమయంలో వీలైతే గనక ఒక అన్నాన్ని కూడా సపరేట్‌గా ప్రసాదం అమ్మవారికి ప్రసాదము కొబ్బరికాయ పెట్టి సపరేట్‌గా దానికి ఒక మంత్రం ఉంటుంది. యాక్చువల్‌గా బలి ఇచ్చే మంత్రం వేరే ఉంటుంది. బలి అంటే ఎంతసేపు మేకలు, కోళ్ళు కొయ్యడం కాదు. అన్నాన్ని కూడా పెడతారు. కుంకుమతో కలిపితే అది అమ్మవారికి చూపించి దాన్ని ఏదైనా జంతువులకు పెట్టాలి మీరు. ఆవుకో, కుక్కకో, దేనికో. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి ఆ ప్రక్రియ వల్ల మీకు నెగెటివ్ ఎఫెక్ట్ ఇంకో రూపంలో రావాల్సింది మిమ్మల్ని ఆటంకపరచడానికి పరచదు. రైట్. ఉత్తన్నమే పెట్టేయమంటారా? హ్యాపీగా పెట్టచ్చు. చూపించి లేదంటే నేను అడుక్కునే వాళ్ళకి ఇస్తానండి ఇచ్చేసేవచ్చు. తప్పేం లేదు. చేయొచ్చు. ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఉదయం సాయంత్రం స్నానం చేసుకోవాలి 8 రోజుల పాటు. 8 రోజులు అమావాస్య వరకు. అమావాస్య పౌర్ణమి కదా సార్. మరి వచ్చే అష్టమి టు అమావాస్య నేను చెప్పేది. ఇప్పుడు కాదు. వచ్చే ఎప్పుడైనా అష్టమితో అమావాస్య గురించి మాట్లాడుకున్నా. ఇదని కాదు. పౌర్ణమి కూడా చేసే వాళ్ళు ఉంటారు. తప్పేం లేదు. కాకపోతే అది. అయితే పౌర్ణమి వచ్చినప్పుడు ఎలా చేస్తారు అంటే ఇప్పుడు అమావాస్యకి అయితే ఇట్లా చేస్తారు. పౌర్ణమి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే పౌర్ణమి రోజు మనం ఎప్పుడు పౌర్ణమి చెప్పుకుంటాం చూసారా? చలిమిడి తయారు చేసి చంద్రుడిని చూస్తూ చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఆ రకంగా చేసుకోవచ్చు. పౌర్ణమి అష్టమి టు పౌర్ణమి తిథి వచ్చినప్పుడు వేరు, అమావాస్య తిథి వచ్చినప్పుడు వేరు. ఇప్పుడు ప్రత్యేకించి ఈ శుక్రవారం మరి అష్టమి తిథితో వస్తోంది కాబట్టి మరి పౌర్ణమి వరకు ఎలా చేయాలో అది చెప్పండి సార్. ఇప్పుడు ఇందాక చెప్పింది నెక్స్ట్ అష్టమి నుంచి అమావాస్యకు చేసుకోవచ్చు. ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఏం లేదు. రెండే విషయాలమ్మా ఇక్కడ. అమావాస్య వచ్చినప్పుడు ఉండే ప్రక్రియకి పౌర్ణమికి వచ్చినట్టు ప్రక్రియకి రెండే తేడాలు ఉంటాయి. పూజా విధానం అంతా ఒకటే ఉంటుంది. మంత్రం ఒకటే ఉంటుంది. కాకపోతే పౌర్ణమికి ఏం చేస్తారంటే వీళ్ళు చనివిడి నైవేద్యం కాబట్టి లలిత సహస్రనామాలు చేస్తారు. అమావాస్య రోజు ప్రత్యేకంగా మీకు గనక స్తోమత ఉంటే హోమం చేసుకుంటారు. అమావాస్య నాడు హోమం చేసుకోవడము. ఆ రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడం చేయాలి. పౌర్ణమి కూడా రోజు కూడా వెళ్ళకూడదని కాదు. ఇది బలంగా పనిచేస్తుంది ఇక్కడ. అది రైట్ సార్. అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ టర్బులెన్స్ ఏదైతే ఉందో చాలా మందికి ఉంది. దీని నుంచి బయటపడడానికి డెఫినెట్ గా ఈ 8 రోజుల సాధన పౌర్ణమి వరకు అనుకోవచ్చు, లేదా మళ్ళీ వచ్చే అష్టమి నుంచి అమావాస్య వరకు అయినా అనుకోవచ్చు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు. ఈ పౌర్ణమికి మీరు అన్నం పెట్టాలి అని అంటున్నారు కదా, అమ్మవారికి పిలిచి పెట్టారు. ఈ అష్టమి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు పెట్టచ్చా? పెట్టచ్చు. తప్పేం లేదు. రైట్. అంటే మీ కర్మ ఆరోపణలో తొలగించుకుంటున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పౌర్ణమి రోజు చలివిడిని అమ్మవారికి నైవేద్యం, అమ్మవారికి అలాగే చంద్రుడికి కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అపర్ణాయ నమః అనే నామంతో ఎంతో మంది మీ క్లయింట్స్ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ అప్పుల బాధల నుంచి బయటపడ్డారు అని చెప్పి. డెఫినెట్ గా ఈ రోజు నుంచి అయినా మొదలుకొని లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.